ఈరోజు మనం ఈ వీడియోలో జూలై 2026 పవర్ బిఐ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో, ముందుగా మనము ఈ అప్డేట్స్ ఎక్కడ రిలీజ్ అయినవి, అవి ఏంటి ఒకసారి చూద్దాము. సో, ఇక్కడ మీరు గనుక గమనించినట్లయితే ఇది పవర్ బిఐ అప్డేట్స్ యూఆర్ఎల్ ఇక్కడ చూడండి మీరు. మనకి ఇక్కడ ఏముంది పవర్ బిఐ 2020 జూలై 2026 సమ్మరీ. ఓకే. సో, ఇక్కడికెళ్తే ఇక్కడంతా వాళ్ళు ఇక్కడ ఏమేమి అప్డేట్స్ ఉన్నవి, జనరల్‌లో ఏం అప్డేట్స్, రిపోర్టింగ్‌లో ఏం అప్డేట్స్, మోడలింగ్‌లో మనకేమున్నవి అలా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు సెపరేట్‌గా ప్రొవైడ్ చేశారు యూట్యూబ్ వీడియో. మీరు ఇక్కడ కూడా ఈ అప్డేట్స్ అనేవి చూడొచ్చు. సో, లేటెస్ట్ వెర్షన్‌ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీకు పవర్ బిఐ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి కనుక ఉంటే అది ఆటోమేటిక్‌గా మీకు అప్డేట్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు ఇందులో ఈ అప్డేట్స్ అన్నీ మేము స్టడీ చేసాము. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మన రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ఎక్స్పెరిమెంట్ చేసి వాటిలో కొన్నిటిని మేము మీకు ఇక్కడ డెమోగా చూపించబోతున్నాము. సో, ఇప్పుడు మనము పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళ్దాం. సో, ఇక్కడ నేను గనక పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ పాయింట్, మీరు ఈ అప్డేట్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి మీ పవర్ బిఐ డెస్క్‌టాప్ ఫైలు జూలై 2026 వెర్షన్‌కి అప్డేట్ అయ్యి ఉండాలి. అది ఎలా తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ ఇక్కడ చూడండి హెల్ప్ అనేది ఉంది కదా! ఈ హెల్ప్ మీద క్లిక్ చేసిన తర్వాత అబౌట్ మీద క్లిక్ చేయండి. అబౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చూపిస్తుంది వెర్షన్ అంటే సమ్ వెర్షన్ నంబర్ ఇచ్చింది. బట్ ఇక్కడ మెయిన్ ప్రైమర్లీ మీరు జూలై 2026 అంటే నా పవర్ బిఐ డెస్క్‌టాప్ ఫైల్ అనేది జూలై 2026కి అప్డేట్ అయ్యింది. సో, ఫస్ట్ పాయింట్ ఇది మీరు చెక్ చేయాలి. ఇదైన తర్వాత ఇప్పుడు ఇక్కడ నాది శాంపిల్ ఒక బైక్ సేల్స్ రిపోర్ట్ ఉంది. దానికి నేను ఒక క్యాలెండర్ టేబుల్ కూడా క్రియేట్ చేశాను. ఇదొక శాంపిల్ రిపోర్ట్. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఇదొక శాంపిల్ రిపోర్ట్. సో, ఇప్పుడు ఇందులో ఈ మంత్లో ముందుగా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. బట్ ఇది ప్రివ్యూలో ఉంది. కానీ మనకి చాలా హెల్ప్ అవుతుంది రిపోర్ట్ డెవలపర్స్‌కి. అది ఎలాగంటే ఇంతకుముందు కనుక మీరు థీమ్ అప్లైడ్ చేయాలంటే వ్యూలోకెళ్ళి ఇక్కడికెళ్ళి ఈ కస్టమైజ్ కరెంట్ థీమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డిఫరెంట్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి. సపోజ్ ఫాంట్ సైజ్ ఏదన్నా చేంజ్ చేయాలన్నా, విజువల్స్‌లో ఏమన్నా చేంజ్ చేయాలన్నా గానీ, పేజ్‌లో ఏమన్నా చేంజ్ చేయాలన్నా గానీ ఇక్కడ చేంజ్ చేయాలి. బట్ ఇప్పుడు ఈ మంత్‌లో ఒక అప్డేట్ వచ్చింది. సో, ఆ అప్డేట్ ఏంటి అంటే మీరు వ్యూ ట్యాబ్‌లోకెళ్ళేసి ఇక్కడ చూడండి డేటా బిల్డ్ ఫార్మాట్. సో, అంతకుముందు మనకి బుక్ మార్క్స్, సెలక్షను, సింథసైజర్స్, పెర్ఫార్మెన్స్ అనలైజర్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది కస్టమైజ్ కరెంట్ థీమ్. ఏంటిది? కస్టమైజ్ కరెంట్ థీమ్. సో, ఈ ఆప్షన్ బై డిఫాల్ట్‌గా మీకు ఎనేబుల్ అవ్వదు. ఇది మీకు ఇక్కడ రావాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫైల్‌లోకెళ్ళి దాని తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రివ్యూ ఫీచర్స్ చూడండి. ఇక్కడ ప్రివ్యూ ఫీచర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఒక ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్ ఇది? దీన్ని నేను హైలైట్ చేసి చూపిస్తాను. మోడ్రన్ విజువల్ డిఫాల్ట్స్ అండ్ కస్టమైజింగ్ థీమ్ ఇంప్రూవ్మెంట్స్. మోడ్రన్ విజువల్ డిఫాల్ట్స్ అండ్ కస్టమైజింగ్ థీమ్ ఇంప్రూవ్మెంట్స్. ఇది బై డిఫాల్ట్ మీకు ఎనేబుల్ అయ్యి ఉండకపోవచ్చు. దీన్ని ఇక్కడ టిక్ బాక్స్ చెక్ చేసి ఓకే క్లిక్ చేసి మీకు రీస్టార్ట్ అడుగుతుంది. మళ్ళీ మీరు పవర్ బిఐని క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. క్లోజ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు వ్యూకి వస్తే మీకు ఈ ఆప్షన్ అనేది కనపడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ మూడు ఇక్కడ ఎనేబుల్ అయ్యి ఉన్నాయి. ఇది ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి నేను? కస్టమైజ్ కరెంట్ థీమ్. ఓకే, ఇప్పుడు కస్టమైజ్ కరెంట్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని కార్డ్స్, ఒక లైన్ చార్టు, అదే తర్వాత టేబుల్, కాలమ్ చార్టు, స్కాటర్ ప్లాట్ ఇవి ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ థీమ్ సెట్టింగ్స్ ఇక్కడ మీకు వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. మేబీ మీకు ఇక్కడ అప్లై డిఫాల్ట్ థీమ్ అని రావచ్చు. వస్తే కనుక దాన్ని ఓకే చేయండి. ఇక్కడ చూడండి ఫ్లూయెంట్ టు క్లాసిక్ 2026 క్లాసిక్ 2000. ఇప్పుడు నేను ఇది చేంజ్ చేస్తే చూడండి క్లాసిక్ 2026 చేంజ్ అయింది. చూడండి అప్డేట్ థీమ్ అని వస్తుంది. ఇప్పుడు మీరు అప్డేట్ చేస్తే ఇది మొత్తం అప్డేట్ అవుతుంది. అదేవిధంగా క్లాసిక్ 2018 చూడండి ఎలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫ్లూయెంట్ 2కి చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కలర్స్లో ఇక్కడ చూడండి మనకి ఎక్సెల్లో కనుక ఎలాగైతే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ చేంజ్ చేస్తాను. చూడండి మనకి కలర్స్ ఓకే ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ ఉన్నట్టున్నాయి. సిటీ పార్క్కి చేంజ్ చేద్దాం. చూడండి
సిటీ పార్క్ థీమ్ కలర్ అనేది ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, మీరు గమనించినట్లయితే పేజ్ 2లో ఇంప్లిమెంట్ అయింది, పేజ్ 3లో కూడా ఇంప్లిమెంట్ అయింది. సో ఈ విధంగా మీరు ఏదైనా ఈ ఇక్కడ ఉన్న బై డిఫాల్ట్ సపోజ్ సోలార్ చేంజ్ చేస్తే చూడండి, సోలార్కి చేంజ్ అయింది. అదేవిధంగా ఇది పేజ్ 2కి ఇంప్లిమెంట్ అయింది, పేజ్ 3కి ఇంప్లిమెంట్ అయింది చూడండి. సో ఈ విధంగా కలర్ ప్యాట్లెట్ అనేది మీరు డిఫరెంట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మనకి డేటా కలర్స్, ఈ కలర్స్, అదేవిధంగా స్ట్రక్చరల్ కలర్స్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, సెంటిమెంట్ నెగిటివ్ అయితే రెడ్, పాజిటివ్ అయితే గ్రీన్, అంటే ఇది మీ ఆల్ పేజెస్కి అప్లికబుల్ అవుతుంది, ఆల్ పేజెస్కి. సో ఇప్పుడు నేను డిఫాల్ట్ ఫార్మేట్కి వస్తాను. ఓకే, డిఫాల్ట్ ఫార్మేట్కి వస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళినట్టయితే జనరల్ టెక్స్ట్ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను దీన్ని చూడండి, మీరు గమనించారా ఇక్కడ టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 14. చూడండి, ఇది ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, మీకు ప్రతి పేజీలో ఈ టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంది, అదొకటి. నెక్స్ట్ టైటిల్, సపోజ్ ఇక్కడ టైటిల్ ఉంది కదా, సపోజ్ ఇది మనం ఒక 20 చేసి చూద్దాం. టైటిల్ అనేది ఇది సంథింగ్, అందుకనే ఇది ప్రివ్యూ స్టేజ్లో ఉంది కదా, ఇది మనకి చేంజ్ అవ్వట్లేదు. సో ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఇదేం చేద్దామంటే తర్వాత కార్డ్స్ అండ్ కేపీఐస్. ఇక్కడ చూడండి కార్డ్స్లో ఏంటి, మన యొక్క కేపీఐ వాల్యూ సపోజ్ 21 ఉంది కదా, దీన్ని 35 చేద్దాం. చూడండి ఆటోమేటిక్ ఇక్కడ చేంజ్ అయింది. సో ఇక్కడ కార్డ్స్ ఉన్నాయా, ఇక్కడ కూడా చేంజ్ అయింది చూడండి, ఇక్కడ కార్డ్స్ లేవు, ఇక్కడ చేంజ్ అవ్వలేదు. సో ఓకే, సో ఈ విధంగా ఇది అనేది మనకి చేంజ్ అయింది. సో ఇప్పుడు తర్వాత ట్యాబ్ హెడర్స్, ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు విజువల్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్, ఈ విజువల్ బ్యాక్గ్రౌండ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇది లైట్ గ్రీన్ చేంజ్ చేశాను చూడండి, ఆటోమేటిక్గా అన్ని విజువల్స్కి చేంజ్ అయిపోయింది. ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ కూడా చూసారా, అన్ని విజువల్స్కి. సో ఓకే, ఈ విధంగా మనం అనేది చేంజ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇది చేంజ్ అయింది, చూసారా, గమనించారా. సో ఇప్పుడు ఈ విధంగా మనం చేంజెస్ అనేవి చేయొచ్చు. సో ఇప్పుడు పేజ్ 1కి వెళ్ళేసి ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ బార్డర్, ఇప్పుడు దీనికి బార్డర్ ఉంది. ఓకే, దీనికి వైట్ కలర్ పెట్టేసి మనం ఎప్పట్లాగే బార్డర్. సో బార్డర్ డార్క్ గ్రే కలర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరెంజ్ కలర్ చేంజ్ చేయాలి. చూడండి ఆటోమేటిక్ అన్నిటికీ చేంజ్ అయింది బార్డరు, మీరు కనుక గమనించినట్లయితే. ఇక్కడ పేజ్ 1 అనే కాదు, పేజ్ 2లో చేంజ్ అయింది, పేజ్ 3లో చేంజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను బార్డర్ విడ్త్ ఇంక్రీజ్ చేయాలి 2, 3, చూస్తున్నారా మీరు చేంజెస్. చూడండి ఆటోమేటిక్గా ఇది అన్ని పేజెస్లో ఏం లేదు. ఇంతకుముందు మనకి ఇక్కడ ఎక్కడైతే థీమ్ అనే ఆప్షన్ ఉందో సేమ్ ఆప్షన్ ఇక్కడ మనకి రెప్లికేట్ అయింది. ఇప్పుడు కార్నర్స్ కూడా అంతకుముందు ఏంది, మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి చార్ట్కి చేంజ్ చేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని విజువల్స్కి చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ హెడర్ ఐకాన్స్, ఇక్కడ చూడండి ఇవి హెడర్ ఐకాన్స్. సో హెడర్ ఐకాన్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది లైట్ బ్లూ కలర్ పెడతాను. ఇప్పుడు చూడండి అదేవిధంగా హెడర్ బార్డర్ కలర్, ఐకాన్ కలర్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. కావాలంటే ఐకాన్ కలర్ లైట్ గ్రీన్ చేంజ్ చేద్దాం. చూడండి ఇప్పుడు కనపట్టలేదు, లైట్ గ్రీన్ చేంజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ బ్లాక్కే పెడదాం. ఆ విధంగా అంతకుముందు నేను ఈ సెట్టింగ్స్ అనమని ఇండివిజువల్గా చేసేవాళ్ళం. ఇంక ఇవి పేజ్ లెవెల్, ఆల్మోస్ట్ జనరల్. అదేవిధంగా ఫిల్టర్ పెయిన్ ఇది, ఈ 3 అంతకుముందు నుంచి డిఫాల్ట్ సెట్టింగ్స్. మేజర్గా మీరు ఈ ఫస్ట్ 4 సెట్టింగ్స్ మీద ఈ కస్టమైజ్ థీమ్లో ఉన్నప్పుడు చేంజ్ చేస్తే అది అన్ని పేజెస్కి అప్లికబుల్ అవుతాయి, అన్ని పేజెస్కి అప్లికబుల్ అనేది అవుతాయి అది. సో ఇది మొదటి ఇంపార్టెంట్ అప్డేట్. మేక్ ష్యూర్ ఇది ప్రివ్యూ స్టేజ్లో ఉంది, ఓకేనా, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వాడద్దు ఇది. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ మంత్లో మన లైన్ చార్ట్స్కి కండిషనల్ ఫార్మేటింగ్ అనేది జనరల్ అవైలబిలిటీ వచ్చింది. లైన్ చార్ట్స్ లైన్స్కి ప్లస్ లెజెండ్స్కి, ఎక్కడన్నా మీరు కనుక లెజెండ్స్ వాడినట్టయితే అది జనరల్ అవైలబిలిటీలోకి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టోటల్ ప్రాఫిట్ ఉంది, ఓకేనా, టోటల్ ప్రాఫిట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి ఇయర్ వైజ్ సేల్స్ ఉన్నాయి. ఓకే, ఇయర్ వైజ్ సేల్స్ ఉన్నాయి, 4 ఇయర్ సేల్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇది కొలాప్స్ చేసేసి కస్టమైజ్ థీమ్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక మెజర్ రాశాను, ఆ మెజర్ ఏంటో మీకు చూపిస్తాను. లేటెస్ట్ ఇయర్ వాల్యూ, ఈ మెజర్లో ఏంది టోటల్ ప్రాఫిట్ బై మంత్ నేమ్ అండ్ ఇయర్ ఉంది. సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ బై మంత్ నేమ్ అండ్ ఇయర్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఓకే, ఇక్కడ నేను దీన్ని టోటల్ ప్రాఫిట్ కింద చేంజ్ చేస్తాను. సో ఇక్కడ ఏంది లేటెస్ట్ ఇయర్ వాల్యూ అనేది ఇది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను కండిషనల్ ఫార్మేటింగ్లో యూజ్ చేస్తాను. ఏం చేయాలి, ఇది సెలెక్ట్ చేసుకొని లైన్స్లోకి వెళ్ళేసి కలర్ ఉంది చూసారా, ఇక్కడ లైన్స్లో
కలర్ దగ్గర ఈ ఎఫెక్ట్స్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేటెస్ట్ ఇయర్ వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, లేటెస్ట్ ఇయర్కి నాకు గ్రీన్ కలర్ ఉండాలి, ఓల్డ్ ఇయర్కి డార్క్ గ్రే కలర్ ఉండాలి. నేను మిడిల్ కలర్ కూడా ఒకటి యాడ్ చేస్తాను, ఇది మిడిల్ కలర్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఓకే చేశాను. సో ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి అంటే నేను ఒక పని చేస్తాను, కస్టమైజ్ థీమ్లోకి వెళ్ళేసి ఈ విజువల్ ఎలిమెంట్స్లో ఇది డిక్రీజ్ చేద్దాం. సో ఈ కలర్ కూడా వేరే కలర్ ఏదన్నా ఇద్దాం. ఓకే, ఇప్పుడు క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ దీనికి సిరీస్ లేబుల్స్ అనేవి ఆన్ చేద్దాం. సిరీస్ లేబుల్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సిరీస్ లేబుల్స్ అనేవి ఆన్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఏంటి సిరీస్ లేబుల్స్లో మనకి ఇది కనపట్టలేదు, కానీ 2024, 2023, 2025, 2026. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఇది మనకి స్లైసర్, డేట్ స్లైసర్, దీన్ని అడ్జస్ట్ చేశాను ఇక్కడికి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, 2023లో. అందుకని లేటెస్ట్ ఇయర్ ఏంటి 2023, ఇది గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఇది బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్ వాల్యూ. ఇప్పుడు ఇది చేంజ్ చేశాను, 2024కి వచ్చాం. 2024కి వచ్చినా కానీ ఇది 2023 ఎందుకు చూపిస్తుందంటే మనకి ఈ వాల్యూ ఎక్కువ ఉంది. మన కండిషనల్ ఫార్మేటింగ్ దేని మీద ఫేస్ చేసాం, దీని వాల్యూ. ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు చూడండి 2023 గ్రీన్లో ఉంది, 2024 దీంట్లోకి వచ్చేసి. నెక్స్ట్ ఇప్పుడు మనం 2025కి వద్దాం. 2025 కనుక వస్తే 2024, 2023 గ్రీన్లో ఉన్నాయి. అదేవిధంగా ఇలా అడ్జస్ట్ చేస్తా కనుక నేను వచ్చినట్లయితే ఇక్కడికి, ఇప్పుడు చూడండి 2026 గ్రీన్ కలర్లో ఉంది, మిగిలినవి కొంచెం వేరే గ్రీన్ కలర్లో ఉన్నాయి, మిగిలినవి గ్రేడ్ కలర్లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, వాల్యూను బట్టి ఓల్డ్ ఇయర్స్ ఏమో ఫేడ్ అవుట్ అవుతున్నాయి, లేటెస్ట్ ఇయర్స్ గ్రీన్ కలర్తో హైలైట్ అవుతున్నాయి. ఓకే, సో ఇది మనకి ఒక అప్డేట్. సో ఇది ఒక అప్డేట్. ఇది దాని తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే లెజెండ్స్ కూడా మనం కండిషనల్ ఫార్మేటింగ్ అప్లై చేయొచ్చు. అది మనకి జనరల్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కనుక తీసుకుంటే, సో ఇక్కడ మనకి టోటల్ క్వాంటిటీ బై రీజన్ అండ్ బిజినెస్ సెగ్మెంట్, టోటల్ క్వాంటిటీ బై బిజినెస్ సెగ్మెంట్, టోటల్ క్వాంటిటీ బై మంత్ నేమ్ అండ్ బిజినెస్ సెగ్మెంట్. ఓకే, ఇప్పుడు యాక్సెసరీస్కి బై డిఫాల్ట్గా ఈ కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్స్ కావాలి. యాక్సెసరీస్కి బ్లూ, బైక్స్ గ్రీన్, క్లోతింగ్కి పర్పుల్, కాంపోనెంట్స్కి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఎలా క్రియేట్ చేశానంటే మీకు ఆ మెజర్ చూపిస్తాను. సో ఇది ఎలా క్రియేట్ చేశానంటే కలర్ కోడ్స్ ప్రకారం. సో నేను ఇలా క్రియేట్ చేశాను. బిజినెస్ సెగ్మెంట్ తీసుకుని యాక్సెసరీస్కి ఈ కలరు, లేదంటే బై డిఫాల్ట్గా ఈ కలర్ అని కలర్ కోడ్స్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను దీంట్లో ఈ కాలం చార్ట్లో, పై చార్ట్లో, ఈ లైన్ చార్ట్లో ఇది అప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, కాలం చార్ట్ తీసుకుందాం. తీసుకొని ఫస్ట్ లైన్ చార్ట్కి వెళ్దాం. లైన్ చార్ట్కి వెళ్ళేసి ఇక్కడ ఫార్మేట్ ఆప్షన్స్కి వెళ్ళేసి ఫార్మేట్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత లైన్స్లోకి వెళ్దాం. లైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే కలర్ ఉందో సేమ్ ఇందాక ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యామో ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు గ్రేడియంట్ కాదు, రూల్స్ కాదు, ఫీల్డ్ వాల్యూ. ఇప్పుడు ఏంది టైప్ చేయండి, సెగ్మెంట్ కలర్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. చూడండి ఆటోమేటిక్గా ఈ లెజెండ్కి మ్యాచ్ అవుతుంది. యాక్సెసరీస్ ఈ కలరు, బైక్స్ ఈ కలర్. ఇదనే కాదు, మీరు చూడండి ఈ మార్కర్స్ కూడా కలర్స్ చేంజ్ అయినాయి. అదనే కాదు, ఇంకొకటి నేను మీకు చూపిస్తాను, సిరీస్ లేబుల్స్. చూడండి సిరీస్ లేబుల్స్లో ఉన్నవి కూడా ఆటోమేటిక్గా కలర్ అనేది మనకి చేంజ్ అయినాయి. ఓకే, దీని మీద ఇంప్లిమెంట్ చేసాం, దీని మీద కూడా ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. సో పై చార్ట్ సెలెక్ట్ చేసుకుని స్లైసెస్లోకి వెళ్ళేసి ఈ ఎఫెక్ట్స్ బటన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫీల్డ్ వాల్యూ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సెగ్మెంట్ కలర్ దీన్ని ఓకే చేయండి. చూడండి లెజెండ్ కలర్ చేంజ్ అయిపోయింది, ఇక్కడ ఇది కూడా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఇంప్లిమెంట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇది కాలం చార్ట్ కాబట్టి కాలమ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ బటను, ఇక్కడ ఫీల్డ్ వాల్యూ తీసుకొని సెగ్మెంట్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. చూడండి ఆటోమేటిక్గా చేంజ్ అయింది. ఇప్పుడు సపోజ్ దీని మీద క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే చూడండి ఓన్లీ బ్లూ బ్లూ బ్లూ. నెక్స్ట్ బైక్స్ గ్రీన్ గ్రీన్ గ్రీన్, క్లోతింగ్ పర్పుల్ పర్పుల్ పర్పుల్, కాంపోనెంట్స్ రెడ్ రెడ్ రెడ్. సో ఇది పర్ఫెక్ట్గా ఈ విధంగా మనం లెజెండ్స్ని మనకు కావాల్సినట్టు కండిషనల్ ఫార్మేటింగ్ రాసి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒకటి. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇది ఈ చార్ట్ ఉంది కదా, ఈ చార్టు. సో ఇక్కడ
ఇందులోకి వెళ్ళండి, సైజ్ అండ్ స్టైలింగ్లోకి, టైటిల్లోకి వెళ్ళేసినట్టయితే ఇక్కడ సబ్ టైటిల్ కూడా ఉంది, బై రీజియన్. ఓకేనా? ఇప్పుడు డివైడర్ టర్న్ ఆన్ చేస్తే అంటే ఇక్కడ డివైడర్ వస్తుంది. ఇక్కడ ఫోకస్ చేయండి. డివైడర్ వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పేస్ అబోవ్ ద సబ్ టైటిల్, ఈ సబ్ టైటిల్ అంటే ఇది ఫోకస్ మోడ్ మీద పెడదాం. ఓకే, ఫోకస్ మోడ్ పెడితే ఇది రాదు. సో ఇది నేను ఒకసారి నార్మల్గా పెద్దది చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 పిక్సెల్ ఉంది. నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి. త్రీ, 4 చూడండి, టోటల్ క్వాంటిటీకి సబ్ టైటిల్కి పెరుగుతుంది. ఇదొకటి. అదేవిధంగా స్పేస్ అబోవ్ ద డివైడర్, ఇది చూడండి, డివైడర్ స్పేస్ అబోవ్ ద ప్లాట్ ఏరియా. ఈ విధంగా మనం ఇవనేది ఇంక్రీజు డిక్రీజు చేసుకోవచ్చు. అనేది మనం చేసుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే, దానికి నేను ఇంకొక పవర్ బిఐఎక్స్ ఫైల్ ఓపెన్ చేస్తాను. సో ఈ ఫైల్లో నేను ఇక్కడ రైట్ క్లిక్ కనుక చేసినట్టు చూడండి, నాకు ఎన్ని పేజెస్ ఉన్నాయో. ఓకే, చాలా పేజెస్ ఉన్నాయి. సపోజ్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం చార్ట్ పేజ్ ఉంది, దీన్ని వ్యూ ఫిట్ టు పేజ్కి పెడతాను. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను నా బిజినెస్ అవసరాలకి డూప్లికేట్ చేశాను. ఇలా డబుల్ క్లిక్ చేసి డూప్లికేట్ చేస్తే ఏమైంది, ఇది లాస్ట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి, నేను ఇటు తీసుకురావాలంటే ఏంది, అంతకుముందు మనకు చాలా కష్టంగా పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి, లేదంటే ఇలా క్లిక్ చేయాలి. ఇలా రైట్ క్లిక్ చేసి మూవ్ టు లెఫ్ట్, రైట్, ఫ్రంట్, ఎండ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో, గమనిస్తున్నారా ఏం జరుగుతుందో మీరు? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇలా మీ మౌస్ తోటి కానీ పట్టుకుని ఉంటే ఆటోమేటిక్గా ఇదనే మిగిలిన పేజెస్ అనేవి రైట్ సైడ్కి మూవ్ అవుతాయి. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు దీన్ని ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఏ పేజ్ పక్కన పెట్టాలనుకుంటున్నారు, మీరు డైరెక్ట్గా ఆ పేజ్ పక్కన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇంకొకటి బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఇదొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఈ అప్డేట్స్లో. సో ఇది ఇవాల్టి ఈ పవర్ బిఐ అప్డేట్స్ గురించి. సో ఇందులో చూడండి, మీరు అందుకనే ఈ డాక్యుమెంటేషన్ ఈ బ్లాగ్ లింక్ కూడా మేము ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో దీన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా అవన్నీ ఇక్కడ చూపించారు. సో ఇదే కాకుండా ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నవి, అవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుతున్నాను.